ఇక మళ్ళీ వద్దాం, ఆ అమ్మగారు మాట్లాడి చూడండి. ఇంకోటి ఇక చూడండి, మనకు ఎవరైతే మనం గొప్ప చెప్పుకున్నామో మన నకిలీ పాస్టర్ అనేటువంటి వ్యక్తి. నకిలీ పాస్టర్ ఎక్కడ ఉంటుంది? నకిలీ పాస్టర్ అసలు లీలలు. నకిలీ పాస్టర్ అసలు లీలలు. ఇంకో చూడండి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కింద ఈసారు మన జోసెఫ్ పాస్టర్ గారు. ఈయననే కేసు పెట్టి అజయ్ బాబు గారిని గొంతు నొక్కి ప్రవీణ్ పగడాల విషయంలో సైడ్ ట్రాక్ చేయడానికి పెద్ద మొత్తంలో కుట్ర చేసింది ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ జోసెఫ్ గారు. ఇక్కడ ఉన్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం ఇక్కడనే మనం చూస్తున్న ఎంత దారుణంగా ఉందో. ఇక్కడ ఉన్నటువంటి ఫోటోలు మీకు సాక్ష్యం చూపెడుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలు మీకు చూపెడుతున్నాను. చూడండి ఎంత భయంకరంగా ఈయన ఎక్కడెక్కడి నుంచి వచ్చిందో. ఇంకా మీకు మొత్తం చూపిస్తాను, ఒక్క నిమిషం. ప్రవీణ్ పగడాల విషయంలో ఎన్ని కుట్రలు చేస్తున్నారో, ఎంత దారుణాన్ని ఉరిగడుతున్నారో. ఇది ఆయన సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి మిషన్. ఏ మిషన్? ఆరోగ్య స్వామి జోసెఫ్ ప్రొఫైల్. భక్తుడు, ధర్మరక్షకుడు, ఆధ్యాత్మిక అన్వేషకుడు. ఆరోగ్య స్వామి జోసెఫ్ సనాతన ధర్మ రక్షణ బోర్డు ఆయన ఉన్నటువంటి యాప్. నా మిషన్ సనాతన ధర్మాన్ని మద్దతు ఇవ్వడం, ఐక్యంగా ఉంచడం మరియు పరిరక్షించడం మన ప్రధాన లక్ష్యం కావాలి. భారతదేశాన్ని రక్షించే సైనికుల హిందూ ధర్మాన్ని కాపాడే సైనికులు కూడా హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో ఆ హిందూ ధర్మాన్ని కాపాడే సైనికుల దగ్గర పోయి ఈయన మోకరిల్తాడు. ఆ ఫోటోలు కూడా పెడతాను నీకు. హిందూ సైనికులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మాట్లాడుతున్నారో అమర ప్రసాద్ లాంటి వ్యక్తులు కానీ, ఇప్పుడు మనకు ఆ దాసు కానీ, ఇంకోటి చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరి దగ్గర పోయి మోకరి ఆ ఫోటో కూడా పెడతాను. చూడండి, ఈయన సైనికుడు, ఈయన సనాతన ధర్మాన్ని పెంపొందించే వ్యక్తి. ఈయన పాస్టర్గా. దయచేసి పాస్టర్లారా, మీ దగ్గరికి చొరబడుతున్నారు, మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు, మీ జీవితాలను రోడ్డు మీద పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి క్రైస్తవ సమాజం గమనించండి, సత్యాన్ని నమ్మండి, ధర్మం కోసం ఫైట్ చేద్దాము. అన్యాయము ఎలా ధర్మంగా ప్రచారం చేసినటువంటి నకిలీ వెధవలను తోలియండి, నిలబడండి. ఇగో చూడండి, ఆయన సంబంధించినటువంటి వ్యవస్థ. ఇంకో మనోడు ఈయననే. ఎవరు? మన నకిలీ పాస్టర్. సైడ్ ట్రాక్ చేసింది ఎవరో? ఈయనే కదా సైడ్ ట్రాక్ చేసింది. ప్రవీణ్ పగడాల విషయంలో కుట్రలు కుతంత్రాల్లో భాగంగా ఎంతమంది కుట్ర పనిలో అన్ని కూడా పెడతాను. ఎంతమంది కుట్ర చేసిల్లో, ఎంతమంది డైవర్షన్ పాలిటిక్స్ చేసిల్లో, ఎవరెవరి దగ్గర ఎంతెంత డబ్బులు తీసుకున్నారో, ఎక్కడెక్కడ తాగిల్లో, ఎక్కడెక్కడ కూర్చున్నారో, ఎక్కడెక్కడ మాట్లాడిల్లో, ఎంత పెద్ద కుట్ర చేస్తున్నారో ఇవన్నీ మీకు అన్నీ చూపిస్తాను. ఇది జైబీఎన్ టీవీ నిరంతరం ఫైట్ చేస్తుంది. నాలాగా చాలామంది నాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. వాళ్ళందరికీ నేను నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలామందిని ఇక్కడ మాట్లాడుతుంటే వాళ్ళు చాలామంది నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దగ్గర చాలామంది వాళ్ళందరికీ నేను ముందస్తుగా మీకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలామంది నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల నేను అన్నీ చెప్తున్నాను. దయచేసి చూడండి ఎంతగో. ఇక ఆరోగ్య స్వామి చూడు ఎట్లా చేస్తున్నాడు. ఇది సనాతన ధర్మం. ఇంకా ఫోటో ఇగో చూడు, ఆయన ప్రొఫైల్, ఆయన సంబంధించినటువంటి సనాతన ధర్మము రక్షణ బోర్డు. ఈ మిషన్ దేనికోసం పనిచేస్తుంది? ఆయన బాగ్ కోసము. ఇందులో కూడా ఏదైతే సీతమ్మ ఉండాల్సిన గుడిలలో కూడా అన్యాయం జరుగుతుంది కదా, ఆ సీతలు కావాలట. చూడండి, బాలికలను సీతమాతగా ప్రకటించాలి. భగవద్గీతను జాతీయ పుస్తకంగా ప్రకటించాలి. ఇండియాను భారత ప్రభుత్వం ప్రకటించాలి. ఇండియాను ఏమని చేయాలంటే భారత ప్రభుత్వంగా ప్రకటించాలట. ఇండియాను భారత ప్రభుత్వంగా ప్రకటించాలట. భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలి. చూడు ఎంత ఎజెండా, ఎంత కుట్రలో చూడండి. దయచేసి నా క్రైస్తవ సమాజమా, ఇక మోసపోకండి. మీకు చేతులు జోడించి చెప్తున్నాను, ఇక మోసపోకండి. ఇప్పుడు మోసపోకండి. ఏమీ చెప్తున్నాను. గోవును జాతీయ జంతువుగా గుర్తిస్తూ జాతీయ కరెన్సీపై ముద్రించాలి. గోవును జాతీయ జంతువుగా ప్రకటిస్తూనే ఆ గోవును దేని మీద వాడాలట? పైసలు. ప్రవీణ్, మన కరెన్సీ నోట్లు ఉండేగా, అది తీసుకురాపో. మన బ్రదర్ తీసుకొచ్చిన కరెన్సీ నోట్లు తీసుకురా. ఇంకో చూడు, గోవును జాతీయ జంతువుగా గుర్తిస్తూ జాతీయ కరెన్సీపై ముద్రించాలి. ఎవరి డిమాండ్? జోసెఫ్ నకిలీ పాస్టర్ ఆగడాలు. నకిలీ పాస్టర్ పుట్టుకొచ్చిన నినాదం. ఇక్కడ ఆయన చెప్తున్నారు, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా కరెన్సీని సృష్టించింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడెప్పుడో. ఇక్కడ నేను 100 రూపాయల నోటు మీద
బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ముద్రించాలని సుమారుగా చాలా పార్లమెంట్లో ఉన్నటువంటి స్పీకర్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. స్పీకర్ దగ్గర కూడా మా బ్రదర్ వెళ్ళి నిరంతరం ఫైట్ చేస్తున్న పార్లమెంట్లో చర్చ కూడా లేవనెత్తిన సమస్య ఉంది. చూడండి, కరెన్సీ నోట్ల మీద బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే దీనికి కారణము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. 1921లో ఇంపీరియల్ బ్యాంకును స్టార్ట్ చేసింది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎప్పుడు స్టార్ట్ చేసిండు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ సృష్టికర్త ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇవాళ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో నేను ఎందుకోసం అంటే ఆయన చెప్పిన కాబట్టి ఇది తెరపై తీసుకొచ్చడం జరిగింది. ఇవాళ ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే డబ్బుల మీద. ఇవాళ ఎన్ని కుట్రలు వేస్తున్నారు, ఎన్ని కొత్త కొత్త నాటకాలు వేస్తున్నారంటే ఎంత భయంకరంగా వేస్తున్నారు, అంత భయంకరం. ఇవాళ ఉన్నటువంటి ఆర్బీఐకి సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1921లో. 1934లో మొదలైనటువంటి ఉద్యమం ఇవాళ నడుస్తున్నటువంటి ఉద్యమం. ఇది మన డిమాండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముద్రించాలని మనం చేస్తున్నాం. ఎందుకోసం అంటే ఈయన లేకపోతే ఆర్బీఐకి సృష్టికర్త ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. ఈయన ఏమంటున్నాడు? డైరెక్ట్గా ఆవు ఏదైతే గోవు ఉందో ఆ గోవును ముద్రించాలని చెప్తున్నాడు. ఎంత భయంకరంగా దారుణం చేస్తున్నారు, ఎంత భయంకరంగా అవహేళన చేస్తున్నారు, ఎంత భయంకరంగా అవమానం చేస్తున్నారు, ఎంత దారుణంగా అవమానం చేస్తున్నారో మీకు అన్ని ఎవిడెన్స్ చూపెడుతున్నాను. ఇది ఆయనకు ఉన్నటువంటి మన జోసెఫ్ గారిది. ఈ జోసెఫ్ చూడు ఎంత భయంకరంగా ఉన్నాడో. ఈ జోసెఫ్ సంబంధించినటువంటి నేపథ్యము ఇక్కడ ఉన్నటువంటి మహాకుంభమేళకు పోయిండు, అక్కడ తిరిగిండు, అన్ని తిరిగిండు. ఇవన్నీ తిరిగి టెంపుల్స్, ఇక్కడ ఉన్నటువంటి యాత్ర, ఈయన ఉన్నటువంటి భాగవతము. ఇగో మనకు ఎవరైతే తిరుగుతున్నారో కదా చర్చిలను తిట్టేటువంటి గొప్ప మేధావి, చర్చిలను ఇష్టానుసారం తిరుగుతారు కదా, పాస్టర్లు తిరుగుతున్నారు కదా, చర్చికి వెళ్ళే వాళ్ళని తిట్టి ఎవరు తిడుతున్నారో ఇగో ఈ పెద్ద మనిషి ఎక్కడున్నాడో ఆయనకి ఏమి ఇస్తున్నాడు? సీతమ్మ తల్లికి సంబంధించినటువంటి దండ ఇస్తున్నాడా? అది ఏం దండో నదిలే. కానీ ఇక మన నకిలీ పాస్టర్ ఈయనెవరో మీకు అర్థమే కావచ్చు. ఇక ఈయనెవరో మీకు అర్థం కావచ్చు, ఈ మేధావి ఎవరో మీకు అర్థం కావచ్చు. ఎంత పెద్ద కుట్ర చేస్తున్నటువంటి క్రైస్తవ సమాజాన్ని, ఎంతమంది నిజంగా ఎన్ని వాళ్ళకి ఇదే పనిగా దీని మీదే క్రైస్తవ సమాజాన్ని అణచివేయడానికే పుట్టినటువంటి వీళ్ళందరూ, క్రైస్తవ సమాజాన్ని లేకుండా చేయడానికి పుట్టినటువంటి వీళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చేసేది పిహెచ్డీ అంతా వీళ్ళ మీద చేస్తున్నారు. క్రైస్తవ సమాజం మీదే పిహెచ్డీ చదువుతున్నారు వీళ్ళందరూ. ఇంకా చూడండి ఎవరైనా మీకు అందరూ మీకు అర్థం కావచ్చు. ఈ వ్యక్తి చూడండి, ఇగో ఏం చేస్తున్నారు చూడండి. ఇక భజన చేస్తున్నారు. ఎవరు వీళ్ళు చూడండి. ఇక నకిలీ పాస్టరు, చర్చిల మీద దాడులు వేసి ఇబ్బందులకు గురి చేసేటువంటి మేధావి, ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఆయనే యూట్యూబ్ ఛానల్లో ఇష్టానుసారంగా ఇబ్బందులకు గురి చేసేటువంటి మేధావి. ఇది ఎవరు? క్రైస్తవులను ఇష్టానుసారంగా బూతులు తిడుతూ మేరీ మాతను బూతులు తిట్టినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే ఈయనే. ఆయనే నకిలీ పాస్టర్. చూడండి వాళ్ళ ఫోటోలు, చూడండి వాళ్ళ ధర్మం ఏ విధంగా ఉందో, వాళ్ళ ధర్మం ఎంత బలంగా ఉందో, ఎంత భయంకరంగా సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారో ప్రవీణ్ పగడాల విషయంలో, ఎంత భయంకరంగా కోట్ల రూపాయలు ఎట్లా చేతులు మారుతున్నాయో, ఏ విధంగా వాళ్ళు ఎంత యూనిట్గా ఉంటున్నారో, ఎంత ఐక్యమతంగా ఉండి క్రైస్తవ సమాజాన్ని మొత్తం లేకుండా చేయడానికి ఎంత కుట్రలు చేస్తున్నారో. ఇక వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు చూడండి. సలహాలు, సూచనలు, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా నడవాలి, ఎక్కడ గొడవ చేయాలి, ఎక్కడ పుట్టుక రావాలి, ఏ విధంగా మనం మాట్లాడాలి, ఏ విధంగా సైడ్ ట్రాక్ చేయాలి, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఎట్లా అంతం చేయాలి, ఎవరైతే క్రైస్తవ సమాజం కోసం కొట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా మనం దాడులు చేయాలి, వందల సంఖ్యలో పోవాలి, మన అందరం దర్జాగా ఉన్నాం, డబ్బులు మీకు దండిగా ఉన్నాయి, ఆ చర్చిలను ధ్వంసం చేసి ఆ డబ్బులన్నీ మనం తీసుకోవచ్చు, అవే ప్రపంచానికి ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఊచకోత గురియచ్చు. భారతదేశంలో క్రైస్తవ మతమే లేకుండా చేయాలని పెద్ద కుట్రలో భాగంగా జరుగుతున్నటువంటి డిస్కషన్స్. ఎందుకు ఎంత నాటకాలు, ఎంత బాధాకరం కదా. ప్రవీణ్ పగడాల గారు సత్యం చెప్పిండు, ఒక ఇంటెలెక్చువల్ ఆయన. ఎందుకు చంపేసిళ్ళు పాపం చూడండి. క్రైస్తవ మతాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మేధావి, అంత దమ్ము ధైర్యం ఉన్నటువంటి పాస్టర్కి ఎప్పుడు ఉండరు. ఇక అంత ఇంటెలెక్చువల్ ఎప్పుడు కూడా నేను చూడను. ఇక చాలామంది బైబిల్ పట్టుకుని చెప్తారు, బైబిల్ తప్ప ఇంకా వేరేది ఏముండదు వాళ్ళకి. కానీ
ప్రవీణ్ పగడాల గారు ప్రపంచం మొత్తం ఏ సమస్య ఉన్నా చెప్పేది. ఎప్పుడెప్పుడు ఎవరు కనుగొన్నారు, ఎప్పుడెప్పుడు ఏది కనుగొన్నారు అని చెప్పినటువంటి మేధావి ఇవాళ మన మధ్యలో లేడు పాపం. ఎంత ఘోరంగా చంపేసిలో, ఎంత కిరాతగా చంపేసిలో, ఎంత ఏలన చేసిలో, ఎంత మనుధర్మ పద్ధతిలో ఎంత భయంకరంగా చంపేసిలో. చాలా బాధాకరం, ఏడుపు వస్తుంది నిజంగా. దయచేసి చాలా బాధాకరం. చూడండి ఎంత పెద్ద కుట్ర వేస్తున్నారు. ఇదిగో చూడండి జోసెఫ్, రాధా మనోహర్ చూడు ఎట్లున్నాడు. వాళ్ళ డిస్కషన్ ఉండి ఇక ఏం చేస్తుంది చూడండి, ఏం జరుగుతుంది, ఎంత పెద్ద సైన్యం ఉందో చూడండి. మనకి అన్నీ వాళ్ళంతా ప్రీ ప్లాన్గా చేస్తుంటే క్రైస్తవ సమాజం మీరు అందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళంతా ప్రీ ప్లాన్గా ఇవన్నీ చేస్తుంటే మీ అందరూ ఏం చేస్తున్నారు? మాట్లాడేది వీళ్ళే కదా, క్రైస్తవం తిట్టేది వీళ్ళే కదా, క్రైస్తవ సమాజాన్ని అంతా తప్పుగా మాట్లాడుతుంది వీళ్ళే కదా, ఇష్టానుసారంగా మాట్లాడుతుంది వీళ్ళే కదా. వీళ్ళంతా ఒక టీమ్గా ఉన్నారు, వీళ్ళంతా ఒక టీం. వీళ్ళు ఇప్పుడు మనం మాట్లాడే వీడియోలు మీరు యూజ్ చేసే అన్నీ కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు. ఎంత ఒక టీం వర్క్ వాళ్ళది, వాళ్ళు ఒక బ్రహ్మాండమైనటువంటి టీం వర్క్లో ఉన్నారు. ఇంకో చూడండి ఎంత టీం వర్క్. ఇగో ఎవరి సపోర్ట్ ఎక్కడెక్కడ ఉన్నారు? పీఠాధిపతులు, మఠాధిపతులు, హిందుత్వవాదులు చూడండి ఏ విధంగా ఉన్నారో, ఎంత పెద్ద కుట్రలు వేస్తున్నారు, ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి, ఎన్ని డబ్బులు క్రైస్తవుల మీద ఉసిగొల్పడానికి ఎన్ని కోట్లు ఎన్ని లక్షల చేతులు మారుతున్నాయో, ఎంత దర్జాగా బతున్నారో, ఇవాళ ఎంత భయంకరంగా బతున్నారో, ఎంత భయంకరంగా దాడులకి సిద్ధపడుతున్నారు చూడండి. ఎక్కడి నుంచి వచ్చారో చూడండి. ఆరోగ్య స్వామి నకిలీ పాస్టర్ జోసెఫ్ గారు చూడండి.